పుట్టిన బిడ్డలకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు 6 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల వివరాలను నవచైతన్య యాప్లో అప్లోడ్ చేయాలని సిడిపిఓ విజయలక్ష్మి ఆదేశించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు జడ్పీ హైస్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు స్క్రీనింగ్ ఎలా చేయాలి అని అవగాహన కల్పించి శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. చిన్న వయసులో రోగాలు రాకుండా ఆ రోగాలను ముందుగానే పసిగట్టి వివరాలను యాప్లో నమోదు చేయడం వల్ల ఆ చిన్నారిని పూర్తిగా ఆరోగ్యవంతుడిగా చేయవచ్చని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, పద్మజ, వైద్య సిబ్బంది, విజయలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మనకి అంగన్వాడీ టీచర్లకి హెల్త్ వాళ్ళు, ఐసిడిఎస్ వాళ్ళు కలిపి అంగన్వాడీ టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ మనుబోలు మండలానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ నవచేతన అనేటువంటి కొత్త యాప్లో వాళ్ళు ప్రతి ఒక్క బిడ్డకి, అంటే పుట్టిన బిడ్డ నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ ప్రతి బిడ్డకి స్క్రీనింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది ఏంటంటే ముఖ్య ఉద్దేశం, పుట్టిన బిడ్డనప్పటి నుంచి ఆ బిడ్డకి ఏమన్నా మనకి కనపడని రుగ్మతలు లేదా ఏమైనా లోపాలు ఉన్నట్లయితే దాన్ని ముందుగానే గుర్తించి, అంటే విరికుడు కానీ కన్ను చూపు కానీ ఎదగాల్సిన వయసులో అంటే దోగాడటం కానీ లేకుంటే నడవడం కానీ మాటలాడటం కానీ ఏదైనా కానీ అతి తొందరగా మనం ఐడెంటిఫై చేసేదానికి ఈ స్క్రీనింగ్ అనేది చేస్తున్నాము. ఈ కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం ట్రైనింగ్స్ ఇస్తున్నారు. అది స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందే ఐడెంటిఫై చేసినప్పుడు దానికి సంబంధించి ఆ బిడ్డకి మరి హెల్త్ వాళ్ళ సహాయంతో వాళ్ళ పిహెచ్సికి పంపించి అక్కడి నుంచి మనకి డైస్ సెంటర్ ఉంది జిల్లాలో, ఆత్మకూరులో కూడా ఒకటి ఉంది, ముఖ్యంగా మనకి వెంకటాచలంలో కూడా సిఆర్సి ఒకటి ఉంది. ఈ పిల్లల్ని ముందుగానే ఐడెంటిఫై చేసి, అంటే ప్రతి ఒక్క బిడ్డ తల్లితోనూ మాట్లాడి ఆ బిడ్డకి సంబంధించినటువంటి ఏదైనా కొంచెం లోపాలు, వయసుకు తగ్గట్టు ఆ అబ్బాయి ఎదుగుతున్నాడా లేదా, ఇవన్నీ తల్లితో మాట్లాడి, తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడి అంగన్వాడీ టీచర్లు ఇవన్నీ స్క్రీనింగ్ చేసి వీళ్ళకి ఒక 30 క్వశ్చన్లుగా ఉంటాయి, అవన్నీ ఆ బిడ్డకి నింపి ఏదైనా ఒకరో ఇద్దరు పిల్లలకి ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే మాత్రం ముందుగానే ఐడెంటిఫై చేసి ఆ పిల్లల్ని ముందుగానే జాగ్రత్త తీసుకొని ఆ బిడ్డ భవిష్యత్తుకి ఉపయోగపడేటట్టు ముందుగానే చర్యలు తీసుకునేదానికే ఈ ట్రైనింగ్ అండి. ఇది అందరు తల్లిదండ్రులు ఉపయోగించుకొని మా టీచర్లకు కూడా సహకరించి, అలాగే హెల్త్ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ఈ పిల్లలు ఆరోగ్యంగా మనం రాబోయే తరానికి మంచి పిల్లల్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరుగుతున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నా పేరు సయ్యద్ మొహసిన్ సుల్తానా. నేను పిహెచ్సి మనుబోల్ వైద్యాధికారిని. ఈరోజు మనకు మనుబోల్ మండలంలో గవర్నమెంట్ స్కూల్లో అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ అనేది ఏఐ ఎనేబుల్డ్ ఈసీడీ స్క్రీనింగ్ ట్రైనింగ్ అనేది వన్ డే ప్రోగ్రామ్గా జరుపుతున్నాము. ఈ ట్రైనింగ్లో ముఖ్య భాగంగా ఇప్పుడు వరకు మనకు ఆర్బీఎస్కే స్క్రీనింగ్ అనేది హెల్త్ వాళ్ళు మాత్రమే చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఇయర్ నుంచి అంగన్వాడీ టీచర్స్కి కూడా ఈ యాప్ కొత్తగా నవచైతన్య యాప్ అనేది ఇవ్వడం జరిగింది. 0 to 6 years వరకు అంగన్వాడీ టీచర్స్ సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ బాధ్యతగా యాప్ కూడా వాళ్ళు ఈ స్క్రీనింగ్లో భాగంగా ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఈ స్క్రీనింగ్ అనేది ఏం చేస్తాము, ఏం చూస్తాము అనే దాని గురించి మేము ఈరోజు వీళ్ళకు చెప్పడం జరుగుతుంది. అందులో 4 Ds గురించి. 4 Ds అంటే డిఫెక్ట్స్, బర్త్ డిఫెక్ట్స్ అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళకు వచ్చే లోపాలు, పుట్టుకతో వచ్చే లోపాలు, డిఫిషియన్సీస్ పౌష్టికాహారపు లోపాలు, డిసీజెస్ ఏమైనా వ్యాధులు పుట్టినప్పటి నుంచి ఏమైనా వ్యాధులు ఉన్నాయా దాని గురించి. ఇంకోటి డెవలప్మెంటల్ డిలేస్ అంటే బిడ్డ ఎదుగుదలలో వాళ్ళకు ఏమైనా ఆలస్యం అనేది, ఏమైనా వాళ్ళు మైల్ స్టోన్స్ రీచ్ అవ్వకపోతే అవి కానీ వీళ్ళు గుర్తించి వాళ్ళకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, దాని ప్రకారం చేస్తారు. కాకపోతే ఒక్కొక్క డిసీజ్, ఒక్కొక్క బర్త్ డిఫెక్ట్స్, ఒక్కొక్క డిఫిషియన్సీ ఎలా ఉంటుందో దాని గురించి పూర్తిగా డీటెయిల్గా ఈరోజు వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఆటిజము, ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. ఈ రెండు దాని గురించి కూడా పూర్తిగా వాళ్ళకు అవగాహన కల్పించాక
వాళ్ళు మనం చెప్పే లక్షణాలు వాళ్ళకు తెలుస్తాయి. తర్వాత అటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే ముఖ్యంగా వీళ్ళు గమనించి వాళ్ళని ఈ యాప్ ద్వారా వాళ్ళు నోటిఫై చేసి చేసినట్టయితే అది డైరెక్ట్గా డైస్ సెంటర్ అనేది మనకు నెల్లూరు జీజీహెచ్లో ఉంది. డైస్ అనేది డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. అందులో గనక వీళ్ళకు మనకు చెప్పిన డిసీజెస్లో వచ్చేవన్నీ ఏమైనా ఉంటే వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తారు. దాని తర్వాత ఏమైనా రీహాబిలిటేషన్ సెంటర్ అనేది మనకు కాంపోజిట్ రీజనల్ సెంటర్ అనేది వెంకటాచలంలో ఉంది. ఏమైనా రీహాబిలిటేషన్ అవసరం అయితే అక్కడికి రిఫర్ చేయడం జరుగుతుంది. ఈరోజు పూర్తిగా హెల్త్ గురించి మేము ఈ మెడికల్ ఆఫీసర్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.